లక్ష్మి నెక్స్ట్ సైజు రాముడు రెడీగా ఓకే మధ్యలో పెరగండి ప్లీజ్ ఫోటో రాదు మీరెలా మేరకాల దూరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 39 చెక్కులకు గాను 25,53,383 రూపాయలు కిమ్మత్తు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్ఓసి 6గురికి ఇచ్చాం, అది 22,85,846 రూపాయలు. మొత్తం 48,39,249 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి, అదేవిధంగా ఎల్ఓసి, ఇంకా మరో పక్కన ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఇవన్నీ కలిపి నిడదవోలు నియోజకవర్గంలో 1,092 మంది లబ్ధిదారులకి 7,66,07,826 రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలో మనం ఇవ్వడం జరిగింది. ఇది పేదలకి ఒక అద్భుతమైనటువంటి వరం. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి, ముఖ్యమంత్రి గారు మనం ఏ రకమైనటువంటి రిక్వెస్ట్ పెట్టినా కూడా వెంటనే దాని మీద సంతకం పెట్టి ఎంతో కొంత పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వారందరికీ కూడా చెక్కులు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ అనారోగ్యం బారిన పడడం ఒక ఎత్తు అయితే, ఆ అనారోగ్యం నుంచి బయటపడడానికి డబ్బు ఖర్చు పెట్టుకోవడం మరో ఎత్తు. ఈ 2 అంశాల వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి నుంచి ఇచ్చేటువంటి చెక్కులు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇంట్లో కష్టపడేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది నుంచి వారికి వచ్చే ఆదాయం పోతుంది, మరో పక్కన అనారోగ్యం నుంచి బయటపడడానికి ఖర్చులు అవుతాయి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మనం రిక్వెస్ట్ పెట్టినా, ఏ రకంగా చేసినా అన్నీ కూడా వెంటనే క్లియర్ చేస్తూ వాటిని బ్యాక్ టు బ్యాక్ మనకు చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ రకంగా అందరికీ ఇస్తా ఉన్నాం. ఇది ఉపయోగించుకుని మీ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మన నియోజకవర్గం నుంచి పెద్ద మొత్తంలో మన నియోజకవర్గానికి ఈ రకమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం, అదేవిధంగా ఒక పక్కన పెన్షన్లు, మరో పక్కనేమో స్త్రీ శక్తి లాంటి పథకాలు, తల్లికి వందనం లాంటి పథకాలు, వీటి ద్వారా పేద ప్రజానీకానికి ఏ రకమైన ఆర్థిక భారం పడకుండా చూడటం ఒక ఎత్తు అయితే, మరో పక్కన అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి సహకరించడానికి వీలుగా ఈ చెక్కులు ఇవ్వడం, ఇవన్నీ కలిపి ఇది ప్రజాప్రభుత్వంగా ఇవాళ ప్రజలందరి ముందు నిలబడినటువంటి కూటమి ప్రభుత్వం, పైనుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి కేంద్రం నుంచి శ్రీ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క త్రిమూర్తుల కలయికలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. దీనికి మీ అందరి యొక్క ఆశీస్సులు కూడా అవసరం. దాన్ని పూర్తిగా మీరు అందించాలని, అదేవిధంగా మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.